హైదరాబాద్ కు చెందిన ఫారియా అబ్దుల్లా 2021లో విడుదలైన జాతి రత్నాలు సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. సినిమాలోకి రాకముందే మోడలింగ్, థియేటర్, యూట్యూబ్ వీడియోలు, వెబ్ సిరీస్ ద్వారా తన ప్రతిభను చాటుకున్న ఫరియా తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నటనతో పాటు డాన్స్, సింగింగ్, పెయింటింగ్ వంటి అనేక కళల్లోనూ తన ఆసక్తిని కొనసాగిస్తూ టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా తన వ్యక్తిగత జీవితం, ఆధ్యాత్మిక నమ్మకాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చిన్నతనం నుంచే తల్లిదండ్రులు కళల పట్ల తనకు స్ఫూర్తి, స్వేచ్ఛ, ప్రోత్సాహం ఇచ్చారని ఆమె చెప్పారు. డాన్స్ తో ప్రారంభమైన తన ప్రయాణం థియేటర్, రచన, ఫైన్ ఆర్ట్స్ వరకు విస్తరించిందని తెలిపారు. ముఖ్యంగా రచన తనకు ఎంతో ఇష్టమని, తన పాటలకు తానే లిరిక్స్ రాస్తానని, తెలుగు రాయటం కూడా నేర్చుకుంటున్నానని వెల్లడించారు. మతపరమైన నేపథ్యంపై మాట్లాడిన ఫరియా తమ కుటుంబం పూర్తిగా సెక్యులర్ వాతావరణంలో పెరిగిందని తెలిపారు. తన తండ్రి హిందూ నేపథ్యం నుంచే ఇస్లాం కు స్వీకరించారని, తల్లి శివభక్తురాలిగా మారారని చెప్పారు. రుద్రాక్ష ధరించి శివుడిని ఆరాధించే తల్లిని చూసి తాను ఎంతో ప్రభావితమయ్యానన్నారు. వ్యక్తిగతంగా కృష్ణుడు తనకు మార్గదర్శిగా, ప్రేరణగా ఉంటాడని ఫరియా పేర్కొన్నారు. విభిన్న సంస్కృతులు, నమ్మకాలు కలిసిన కుటుంబంలో పెరగటం వల్ల జీవితాన్ని విస్తృతంగా చూడటం నేర్చుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.